దండలు ఎంతవరకు ఇటువంటి నేరాలను ప్రేరేపిస్తున్నాయి? నేను అనుకోవడం ఇదేదో చంద్రబాబు నాయుడు గారు చెప్తే చేశాడన్నో, జగన్మోహన్ రెడ్డి చెప్తే అతను చేశాడన్నో అనుకోను. వ్యక్తిగత ఘర్షణలు జరుగుతున్నప్పుడు పోలీసులు తమ పని తాము చేస్తారు అన్నటువంటి భయం ఉండాలి. హ్మ్. రెండో వాళ్ళకి ధైర్యం ఉండాలి. హ్మ్. పోలీసులు అప్పుడు పని చేయలేదు. దానికి సాక్ష్యం తన్నులు తిన్న అతన్నే జైలుకు పంపించడం, అదే అవును. జిలానీనే జైలుకు పంపించడం పోలీసులు చేసింటాం. హ్మ్. దాని పర్యవసానం ఇవాళ జరిగిన మాట. హ్మ్. ఇప్పుడు పోలీసులకి సంబంధం లే. అదే కదా. హ్మ్. ఏం చేస్తున్నారు అక్కడ? అవును. హ్మ్. అంటే పోలీస్ ఫెయిల్యూర్. నేను చాలాసార్లు చెప్తా, హ్మ్. జ్యుడిషియరీ పోలీస్ హ్మ్. ఈ ఇద్దరు ఫెయిల్ అయితే సమాజం నాశనం అయిపోతుంది. హ్మ్. ఎవడో అప్పుడు మాట్లాడిన అతను ఉన్నాడు కదా, 15 నిమిషాలు కనుక పోలీసులను పక్కకు పంపిస్తే హ్మ్. అడిదిట్ అవుతుంది జనాభా అని. అవును. ఆ టైప్లో ఉంది ఇప్పుడు. పోలీస్ కళ్ళు మూసుకుంటోంది. హ్మ్. పోలీసులు దాడి జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటున్నారు. హ్మ్. పోలీసులు బతిన్లాడి అవతలకు పొమ్మంటున్నారు. చంపకుండా వదిలేని బతిన్లాడుతున్నారు. హ్మ్. నేను ఇది కరెక్ట్గా 90లలో చూసా. హ్మ్. నేను మొట్టమొదట జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చిన తొలినాళ్లలో చూసా. హ్మ్. కిడ్నాప్ చేశారని చెప్తే పోలీస్ స్టేషన్కి వెళ్తే కనుక, సార్ చంపకుండా వదిలేయండి సార్, అది మళ్ళీ మాకు లేనిపోని తలనొప్పి అవుతుంది, మళ్ళీ మీరు ఎవరో ఒకళ్ళు మాకు అప్పచెప్పాలి, మేము తీసుకెళ్ళి లోపల పెట్టాలి సార్ వాళ్ళని అని చెప్పి మాట్లాడిన అధికారులు చూసినప్పుడు అసహ్యం వేసేది ఆ రోజున. హ్మ్. అట్లాంటి స్టేజీ మళ్ళీ వచ్చింది ఇప్పుడు. హ్మ్. ఇది పోలీసు అధికారులు వాళ్ళు పోని చేతకానోళ్ళు అంటే కాదు, మన దగ్గర ఉన్న పోలీసులు ప్రతి ఒక్కళ్ళు పవర్ఫుల్లే. హ్మ్. అరే దశాబ్దాల తరబడి ఉన్న రౌడీజాన్ని